ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభములు. అందరూ బాగున్నారా? లాస్ట్ ఎపిసోడ్లో మనము బ్యాప్టిజం అంటే ఏమిటి నేర్చుకున్నాం. ఈ ఎపిసోడ్లో బ్యాప్టిజం ఎందుకు తీసుకోవాలి అనే విషయాన్ని మనము చూద్దాం. అసలు బ్యాప్టిజం ఎందుకు తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి, ఏ ఉద్దేశంతో తీసుకోవాలి అనే విషయాలు మనము ధ్యానిద్దాం. బ్యాప్టిజం ఎందుకు తీసుకోవాలి అంటే అపొస్తలుల కార్యాలలో 2వ అధ్యాయము మనం 38వ వచనం ఒకసారి చూస్తే, మీరు మారుమనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుటి. బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలని ఉంది, బాప్తిస్మం ఎందుకు పొందాలని ఉంది? పాప క్షమాపణ నిమిత్తము, పాపములు క్షమించబడ్డాయి, నా పాపములు క్షమించబడ్డాయి అనే ఉద్దేశంతో నువ్వు బాప్తిస్మం తీసుకోవాలి అని వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా 26 అపొస్తలుల కార్యంలోనే 22వ అధ్యాయంలో 16వ వచనం ఒకసారి గమనించినట్లయితే, కనుక నీవు తడువు చేయట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకొనమని చెప్పెను. ఈ 2 వచనాలు మనం కనుక గమనించినట్లయితే దీని ముఖ్య ఉద్దేశం, బాప్తిస్మం తీసుకున్న ముఖ్య ఉద్దేశం ఏమంటే పాపములు క్షమించబడాలి, మన పాపములు కడిగి వేయబడాలి. క్రీస్తుకు వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా చేసిన ప్రతి పాపము కూడా, ఆజ్ఞ అతిక్రమమే పాపం కదా, ఆయనకు వ్యతిరేకంగా చేసిన ప్రతి పాపము కూడా మనం మారుమనసు పొందిన తర్వాత ఆ పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి, పాపాలన్నీ కూడా కడిగి వేయబడాలి అనే ఉద్దేశంతోనే బాప్తిసం తీసుకోవాలి. ఒక్కసారి మనం బాప్తిసం తీసుకున్నామనంటే క్రీస్తు ముందర మనం నించున్నప్పుడు ఎలా కనబడతామంటే పరిశుద్ధంగా. అప్పటిదాకా మనం ఆయనకు వ్యతిరేకంగా చేసిన ప్రతి పాపము కూడా కడిగి వేయబడుతుంది, ప్రతి పాపము కూడా తుడిచివేయబడుతుంది. ఇక మన పాపాలను ఆయన జ్ఞాపకం చేసుకోడు. ఆ ఉద్దేశంతోనే మనం బాప్తిసం తీసుకోవాలి. నా పాపాలు క్షమించబడాలి, ఆయనకు వ్యతిరేకంగా చేసిన నా తప్పులన్నీ కూడా క్షమించబడాలి, కడిగి వేయబడాలి అనే ఉద్దేశంతో మనము బాప్తిసం తీసుకోవాలి, పాపాలు క్షమించబడటకు. 2వ పాయింట్ చూద్దాము. మార్కు సువార్త 16వ అధ్యాయంలో ఇంకెందుకు తీసుకోవాలి బాప్తిజం అని అంటే, 16వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మి ఎవరైతే క్రీస్తును నమ్ముతారో, ఎవరైతే క్రీస్తు నా కొరకు చనిపోయి ఉన్నాడు, ఆయన నా రక్షకుడు, నా పాపాల నిమిత్తం చనిపోయి ఉన్నాడని ఎవరైతే నమ్ముతారో, హృదయంలో విశ్వసిస్తారో, నోటితో ఒప్పుకుంటారో, ఆ నమ్మి బాప్తిస్మం పొందినవాడు ఏమవుతాడంట? రక్షింపబడతాడు. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడతాడు. 1 పీటర్లో ఇంకొక వచనం చూద్దాం. 1 పీటర్ 3వ అధ్యాయము, రెఫరెన్సెస్ ఎక్కువ ఉంటాయండి, ఇప్పుడు తర్వాత మీరు ధ్యానించండి బాగా. 3వ అధ్యాయము 21లో దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. బాప్తిస్మం ఏం చేస్తుంది? రక్షిస్తుంది, మనల్ని రక్షిస్తుంది. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడతాడు. బాప్తిస్మము రక్షింపబడుతుంది. దేని నుంచి రక్షింపబడుతుంది? పాపము నుండి రక్షింపబడుతుంది. ఇంకా దేని నుంచి రక్షింపబడుతుంది? పాపము వలన వచ్చు జీతము మరణము. ఈ మరణము నుంచి మనం రక్షింపబడాలి అని అంటే, పాపములు ఒక్కసారిగా మనం కడిగివేయబడిన తర్వాత మనము మరణం నుంచి రక్షింపబడతాం, మనము నిత్య జీవానికి వారసులం అవుతాం. మన పాపాలు క్షమించబడడం ద్వారా మనము రక్షింపబడతాము. చీకటిలో నుంచి వెలుగులోకి మనము తీసుకురాబడతాము. మరణములో నుంచి మనము జీవములోకి దాటించబడతాము. పాపములో నరకములో నుంచి పరలోక రాజ్యానికి మనము చేర్చబడతాము, రక్షింపబడతాము. మనము రక్షింపబడతాము, మరణం నుంచి రక్షించబడతాము. మొదటి ఉద్దేశము ఎందుకు తీసుకోవాలంటే మన పాపాలన్నీ కూడా క్షమింపబడాలి. దేవునికి వ్యతిరేకంగా చేసిన ప్రతి పాపం కూడా క్షమించబడుతుంది. అదేవిధంగా మనము మరణము నుంచి రక్షింపబడతాము, పాపము నుంచి రక్షింపబడతాము. 3వ ఉద్దేశం ఏంటి, ఎందుకు తీసుకోవాలి? మత్తయి సువార్తలో 3వ అధ్యాయము 16వ వచనం. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళ నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వల్లే దిగి తన మీదకి వచ్చుట చూచెను. బాప్తిసం పొందిన వెంటనే ఏమైంది? క్రీస్తు బయటికి లేవంగానే, నీళ్ళలోంచి లేవంగానే దేవుని ఆత్మ పావురము వల్లే ఆయన మీదకి వచ్చింది.
పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. దేవుని ఆత్మను బాప్తిస్మము తీసుకోవడం వలన పరిశుద్ధాత్మను పొందుకుంటాము. అపొస్తలుల కార్యము 2వ అధ్యాయంలోనే ఇంతకు చూసాము కదా, 2వ అధ్యాయంలోనే 38వ వచనం ఒకసారి చూస్తే, 38 మీరు మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు బాప్తిస్మం పొందుడి అని ఉంది కదా. దాని తర్వాత ఏముంది, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ఎప్పుడు బాప్తిస్మం పొందిన తర్వాత, మన పాపాలు క్షమించబడిన నమ్మిన తర్వాత మనం ఏం పొందుకుంటాము? పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటాం. బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి? పాపాలు క్షమించబడడానికి తీసుకోవాలి. మన పాపాలు క్షమించబడాలి. ఎందుకు తీసుకోవాలి? మనము నరకము నుంచి, పాపము నుంచి, నరకము నుంచి తప్పించబడాలి, రక్షించబడటం తీసుకోవాలి. ఇంకా ఎందుకు? తీసుకోవడం వల్ల ఏమవుతుంది? పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటాం. అర్థమవుతుందా? బాప్తిస్మం యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకు తీసుకోవాలి? ఇవి చాలా ఇంపార్టెంట్ ప్రయారిటీస్ అన్నమాట. టాప్ 3లో మనం దీన్ని తీసేసుకోవచ్చు. పాపాలు క్షమించబడాలి, మనము రక్షించబడాలి, పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటాము. అప్పటిదాకా మనం పాపానికి బానిసలమై ఉన్నామా? మనము ఇక మీదట మన మీద ఏమీ ప్రభుత్వం చేయదు, పాపము మన మీద ఇక ప్రభుత్వం చేయదు. ఆ రోమీయులకు రాసిన పత్రిక 6:14 చూస్తే పాపం ఇక మీదట మన మీద ప్రభుత్వం చేయదు. అప్పటిదాకా పాపానికి మనం బానిసలైగా ఉన్న వాళ్ళము. క్రీస్తును నమ్మిన తర్వాత, క్రీస్తులోకి మనం బాప్తిసం పొందిన తర్వాత ఏమవుతుంది? తిరిగి లేచినప్పుడు మన పాపాలన్నీ కూడా కడిగి వేయబడతాయి. మనం లేచినప్పుడు దేవుని ముందర మనం నిలబడితే ఎలా కనపడతామంటే పరిశుద్ధంగా. ఏ పాపాలు అప్పటిదాకా, ఎంత ఘోరమైన పాపం చేసిన వ్యక్తి కూడా అప్పటిదాకా దేవుని ముందర ఎలా కనిపిస్తాడు? ఏ పాపము లేనివాడుగానే కనిపిస్తాడు, ఏ పాపము చేయని వాడుగానే కనిపిస్తాడు. అతను ఏమవుతాడు? అప్పుడు నరకము నుంచి తప్పించబడతాడు, నరకము నుంచి రక్షింపబడతాడు. అప్పుడు మనకు దేవుడు ఏమి అనుగ్రహిస్తాడంటే పరిశుద్ధాత్మ అనే ఒక వరాన్ని అనుగ్రహిస్తాడు. ఎందుకు? ఆదరణకర్త వచ్చినప్పుడు ఏం చేస్తాడంట? సర్వసత్యములోకి నడిపిస్తాడు. మనం బాప్తిసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే మనల్ని సర్వసత్యంలోనికి, సత్యం ఎవరు? నేనే మార్గము, సత్యము, జీవం. సత్యం క్రీస్తులోనికి మనల్ని నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ అనుభవం ద్వారా, పరిశుద్ధాత్మను పొందుకోవడం వల్ల క్రీస్తు మార్గములో మనం నడుస్తాము. ఈ 3 ఖచ్చితంగా జరుగుతుంది. ఆ ఉద్దేశంతోనే మనం బాప్తిసం తీసుకోవాలి. ఇంకా ఏం జరుగుతుంది తెలుసా? బాప్తిసం తీసుకోవడం వల్ల క్రీస్తును మనం వెంబడించిన వారం అవుతాం. ఏంటి క్రీస్తును వెంబడించిన వారం అంటే, క్రీస్తు శరీరధారిగా లోకానికి వచ్చి ఉన్నాడు కాబట్టి ఆయన మనుషులతో పాటుగా తనను తాను సమానంగా ఎంచుకొని ఆయన ఏం చేసినాడు? ఆయననే స్వయంగా బాప్తిసం తీసుకున్నాడు. అవును కదా? ఆయనే క్రీస్తు. ఆయనకు బాప్తిసం అవసరం, ఏ పాపం లేని వాడుగా ఉన్నప్పటికీ కూడా బాప్తిసం తీసుకున్నాడు. నీతి యావత్తు ఇలాగూ జరగవలసి ఉన్నది అని యోహానుతో అంటాడు. అంటే తీసుకున్న ప్రతి ఈ క్రమము ఇలా జరగవలసి ఉన్నది అని అర్థం. నీతిమంతులుగా మనం బాప్తిసం తీసుకుని నీతిమంతులుగా తీర్చబడతామో, లోకంలో ఉన్న ఎవరైతే బాప్తిసం వాళ్ళందరూ కూడా నీతిమంతులుగా బాప్టిజం అనేది కంపల్సరీ అనేది క్రీస్తు యొక్క ఉద్దేశం. ఆయననే బాప్టిజం తీసుకున్నాడంటే, పాపం లేనివాడే బాప్టిజం తీసుకున్నాడు, నరునితో సమానంగా ఎంచుకున్నాడు కాబట్టి, మనుషులందరూ ఒకటే ఎంచుకున్నాడు కాబట్టి ఒక మార్గమును ఆయన ఏర్పాటు చేసిన ఉన్నాడు. దానిని మనము ఏం చేస్తున్నాము? అనుసరిస్తున్నాము. క్రీస్తును మనము ఫాలో అవుతున్నామని అర్థం బాప్తిసం తీసుకోవడం వల్ల. ఇంకా ఏమిటి? తర్వాత మత్తయి సువార్త 28 సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని నామమున ఏం చేయాలి? బాప్తిసం ఇవ్వండి. అంటే ఏమన్నది? బాప్తిసం ఇస్తున్నాము అని అంటే ఏమనడం? క్రీస్తు యొక్క ఆజ్ఞకు మనము ఒబీడియన్స్ చూపిస్తున్నాము. ఆయన ఆజ్ఞను మనకు విధేయత చూపిస్తున్నాము. అది కూడా ఒక రీజన్. తర్వాత ఇంకొక రీజన్ ఏంటంటే, ద మెయిన్ రీజన్ ఏంటంటే, మనము బాప్టిజం తీసుకోవడం వలన ఎవరికి తెలుస్తుంది? ఇది పబ్లిక్గా మనం బాప్టిజం తీసుకోవాలి. పబ్లిక్గా డిక్లేర్ చేస్తున్నాము, నేను క్రీస్తు వాడను, నేను క్రీస్తును అంగీకరించినాను, ఇక మీదట నేను క్రీస్తును ఫాలో అవుతున్నాను. పబ్లిక్గా మనం డిక్లేర్ చేయాలి. ఎందుకు పబ్లిక్గా డిక్లేర్ చేయాలి? ఆయన ఏమన్నాడు? సర్వలోకానికి వెళ్ళమన్నాడు. పబ్లిక్గా వెళ్ళాలి, లోకంలోనికి వెళ్ళాలి అన్నాడు. నువ్వు రక్షించబడిన తర్వాత నువ్వు ఏమవుతావు అంటే, దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు? వెలుగుగా పిలుస్తున్నాడు. వెలుగుగా పిలుస్తున్నాడు అంటే, ఎవరైనా దీపాన్ని కొంచెం కింద పెడతారా? మత్తయి సువార్త 5లో ఉంది కదా, ఎవరైనా దీపాన్ని కొంచెం కింద పెడతారా? కొంచెం కింద పెట్టరు. అది పైన పెట్టాలి. ఇళ్ళంతటికీ కూడా వెలుగు ఉండడానికి ఒక హైట్ అయిన ప్లేస్లో పెట్టాలి. అంటే కనిపించాలి.
నీ సాక్ష్యము క్రీస్తును నువ్వు అంగీకరించినవనే సాక్ష్యము ఇక మీదట నా పాపాలను క్షమించబడ్డాయి, ఆ జీవితం నేను ఇక జీవించను, నా పాపాలు క్షమించబడ్డాయి అనే ఉద్దేశంతో మనం బాప్తిజం తీసుకోవాలి. పబ్లిక్గా డిక్లేర్ చేస్తున్నట్టు అన్నమాట. మనము పబ్లిక్గా డిక్లేర్ చేస్తున్నాం, నేను క్రీస్తు వాడను, నేను క్రీస్తుని అంగీకరించి ఉన్నాను, ఇక నా మీద పాపానికి అధికారం లేదు, నేను క్రీస్తు వాడను, నా పాపాలు క్షమించబడ్డాను, నేను రక్షించబడ్డాను అని పబ్లిక్గా ఒప్పుకోవాలి, పబ్లిక్గా డిక్లేర్ చేయాలి. ఎందుకంటే మనకు తర్వాత గొప్ప కమిషన్ దేవుడు ఆజ్ఞాపించి ఉన్నారు కాబట్టి మనం లోకంలోనికి వెళ్ళవలసి ఉన్నది. కాబట్టి ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉద్దేశంతోనే మనము బ్యాప్టిజం తీసుకోవాలి. ఇది కాకుండా వేరే ఉద్దేశంతో తీసుకున్న బ్యాప్టిజాలు చెల్లవు. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, ఇవి కాకుండా వేరే ఉద్దేశం, ఇది పాపాలు క్షమించబడే నిమిత్తం బాప్టిజం తీసుకోవాలి, మనం రక్షించబడే నిమిత్తం బాప్టిజం తీసుకోవాలి, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడేటట్టు పరిశుద్ధాత్మ వరమును పొందుకుంటూ బాప్టిజం తీసుకోవాలి. పబ్లిక్గా డిక్లేర్ చేస్తున్నాం, ఎందుకంటే సర్వలోకానికి నేను ఇప్పుడు క్రీస్తు అంబాసిడర్ అండి, క్రీస్తు రాయబారి, నేను సర్వలోకానికి వెళ్ళాలి కాబట్టి పబ్లిక్గా బాప్టిజం తీసుకోవాలి. అర్థమవుతుందా? తర్వాత ఆయన చెప్పిన ఆజ్ఞకు విధేయత చూపించిన వారం అవుతాం, క్రీస్తును అనుసరించిన వారం అవుతాం. ఈ ఉద్దేశంలో కాకుండా ఏ ఉద్దేశంతో బ్యాప్టిజం తీసుకున్నా అది బ్యాప్టిజం అనమాట. ఏ ఉద్దేశంతో బ్యాప్టిజం తీసుకుంటాం? జనరల్గా సర్టిఫికేట్ కోసం కొంతమంది బ్యాప్టిజాలు తీసుకుంటారు. ఏంటో సర్టిఫికేట్ కోసం అంటే కొంతమంది ఏం చేస్తారంటే బ్యాప్టిజం తీసుకుని ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకుంటారు. ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకొని క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్తో, ఫారిన్లో ఉన్న క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఇండియాలో ఉన్న క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్తో వాటితో టైఅప్ అయ్యి ఫండ్స్ జనరేట్ చేసుకోవడానికి, వేరే ఉద్దేశంతో ఫండ్స్ మనీని జనరేట్ చేసుకోవడానికి వారు బ్యాప్టిజం తీసుకొని సర్టిఫికేట్స్ కోసం బ్యాప్టిజం తీసుకుంటారు. ఈ ఉద్దేశంతో బ్యాప్టిజం చెల్లదు. సెకండ్ పాయింట్, ఎందుకు బ్యాప్టిజం తీసుకోకూడదు అంటే, సెకండ్ పాయింట్ ఏంటంటే ఉద్యోగాల నిమిత్తము, ఉద్యోగం కోసము, పేరు మార్చుకోవడానికి, ఉద్యోగం నాకు క్రిస్టియన్ ఆర్గనైజేషన్ నాకు జాబ్ కావాలి, ఫారిన్ క్రిస్టియన్ ఆర్గనైజేషన్ ఏమన్నా అనుకోండి అందులో జాబ్ కావాలి నాకు, లేకపోతే ఇక్కడ కానీ జాబ్ కావాలి, జాబ్ అంటే పేరు మార్చుకోవాలి. పేరు మార్చుకోవడానికి బ్యాప్టిజం తీసుకోవడం వలన ఆ ప్రయోజనం ఉండదు, ఆ బ్యాప్టిజము చెల్లదు. ఉద్యోగాల కొరకు తీసుకునే బ్యాప్టిజము చెల్లదు. ఇంకొక దేనికోసం బ్యాప్టిజం తీసుకుంటాము? జనరల్గా వివాహాల కొరకు బ్యాప్టిజం తీసుకుంటాం, పెళ్ళిళ్ళ కొరకు. మా అబ్బాయి బ్యాప్టిజం తీసుకున్నాడు, మీ అమ్మాయి బ్యాప్టిజం తీసుకుందాం, మీ అమ్మాయి బ్యాప్టిజం తీసుకోమని చెప్పండి. వివాహం కొరకు బ్యాప్టిజం, లేకపోతే అమ్మాయి బ్యాప్టిజం తీసుకుని అబ్బాయి బ్యాప్టిజం తీసుకోకపోయినా, లేకపోతే ఇద్దరు బ్యాప్టిజం తీసుకోకుండా క్రైస్తవ ఫ్యామిలీ, క్రిస్టియన్స్ ఫ్యామిలీ అనుకోండి, ఇద్దరు బ్యాప్టిజం తీసుకునేది, అమ్మాయి తీసుకునేది అబ్బాయి తీసుకునేది. ఏం చేస్తారు అప్పుడు? పెళ్లి సమయంలో ముందు, పెళ్ళికి 3 రోజుల ముందు, 1 వీక్ ముందు వాళ్ళకి బ్యాప్టిజాలు ఇస్తారు. ఈ బ్యాప్టిజము చెల్లదు. ఇంకో కొన్ని సందర్భాలు ఉన్నాయి, చాలా ఆశ్చర్యం వేస్తుంది. కొన్ని సందర్భాల్లో ఆ పాస్టర్స్ ఎలా ఇస్తారో అర్థం కాదు. కొన్ని సందర్భాలలో ఏంటంటే అకేషనల్ బ్యాప్టిజమ్స్ అంటారు. ఏంటి? ఈస్టర్ వస్తుంది, మీరు సిద్ధపడండి, ఒక 4 రోజుల ముందే అనౌన్స్ చేస్తారనమాట. సిద్ధపడండి, బ్యాప్టిజాలు ఉంటాయి ఈస్టర్కి, లేకపోతే క్రిస్మస్కి బ్యాప్టిజాలు ఉంటాయి, సిద్ధపడండి. లేకపోతే కొంతమంది ఏమనుకుంటే నా బర్త్డే వస్తుంది కదా, బర్త్డే అప్పుడు బ్యాప్టిజం తీసుకుందాంలే, లేకపోతే మ్యారేజ్ డే వస్తుంది కదా, మ్యారేజ్ డే అప్పుడు బ్యాప్టిజం తీసుకుందాంలే. అంటే బ్యాప్టిజం ఎందుకు? ఒక అకేషనల్గా తీసుకునేది కాదండి బ్యాప్టిజం అని. అంటే ఎప్పుడైతే నువ్వు హృదయంలో విశ్వసిస్తావో, ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడతావో, నీ హృదయం మారుతుందో, నీకు నిజమైన మారుమనసు ఎప్పుడైతే ఏ క్షణంలో అయితే వస్తుందో ఆ క్షణంలో తీసుకునేది బ్యాప్టిజం. ఒక అకేషన్ కోసం తీసుకునేది కాదు. సంఘంలో కూడా అట్లా ప్రకటించిన తర్వాత తీసుకునే బ్యాప్టిజం కాదండి. ఎందుకంటే ఈ మధ్యలోనే ఆ వ్యక్తి చనిపోతే ఏంటి పరిస్థితి? ఒక 1 నెల రోజుల తర్వాత బ్యాప్టిజాలు ఇస్తున్నాము, ఎవరైనా ఈ వ్యక్తి నేను ఆయా మారుమనసు పోతే అసలు ఓకే పండుగ వస్తుంది కదా, క్రిస్మస్ వస్తుంది కదా, అప్పుడు తీసుకుందులే అని చెప్పేసి ఆ పాస్టర్ గారు అన్నారు అనుకోండి, ఆ 2-3 రోజుల్లో ఆ వ్యక్తి కన్నా చనిపోతే ఏంటి పరిస్థితి? ఎవరు బాధ్యులు దానికి? బ్యాప్టిజం ఇవ్వకపోతే. సో అకేషనల్ బ్యాప్టిజం కాదండి. ఎందుకు బ్యాప్టిజం కాదంటే అందులో మారుమనస్సు ఉండదు, అందులో నిజమైన పశ్చాత్తాపం ఉండదు, ఆ పాపాలు క్షమించబడ్డావు, అది నిజమైన మారుమనస్సు కాదు, అది దేవుడు అంగీకరించాడు. ఈ బ్యాప్టిజాలు నిజమైన బ్యాప్టిజం కాదు. ఏ వ్యక్తి అయినా కానీ రోగంతో చనిపోవచ్చు, కానీ పాపంతో చనిపోకూడదు. కానీ రోగంతో చనిపోయినా కానీ తనకు హోప్ ఉండొచ్చు, ఎందుకంటే తను ఆల్రెడీ మారుమనసు పొంది ఉన్నాడేమో, పరలోకానికి పోయే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ పాపంతో చనిపోతే ఛాన్సెస్ లేవు, ఎట్టి పరిస్థితుల్లో పరలోకానికి చేరుకోరు. దానికి ఎగ్జాంపుల్ ఎవరు?
ధనవంతుడు లాజరస్ కదా. ధనవంతుడు ఎట్లా జీవించాడు? లాజరస్ ఎలా జీవించాడు? రోగాలతో జీవించాడు లాజరస్. ఎంత దరిద్రమైన జీవితం జీవించాడు కదా. కానీ తనకేమైంది? చనిపోయిన తర్వాత ఏమైంది? పరలోకానికి వెళ్ళాడు. అబ్రహాం రూమును ఆనుకొని ఉన్నాడు. కానీ ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాల, నరకానికి వెళ్ళాడు. అంత ఆరోగ్యంగా ఉన్నాడు, తింటున్నాడు, తాగుతున్నాడు, క్రైస్తవుడే మళ్ళీ ఇంత ఆరోగ్యంగా ఉన్నాడు. అయితే తను తీసుకున్న బ్యాప్టిజము, తను నమ్మిన విశ్వాసము సరి అయినది కాదు. సో పాపము వలన చనిపోతే ఖచ్చితంగా మనకు నరకమే. ఆ పాపాలు క్షమించబడాలన్న ఉద్దేశంతోనే బాప్టిజం తీసుకోవాలి. నా దేవుడు నన్ను రక్షించుకున్నాడు, నా కోసం చనిపోయాడు అని ఆయనను ఒప్పుకోవాలి, ఆయన విశ్వసించాలి, ఆయనను వెంబడించాలి. నిజమైన పశ్చాత్తాపంలో పాపం లేకుండా తీసుకునే బాప్టిజం కాదు. పాపాలు క్షమించబడకుండా తీసుకునే బాప్టిజం కాదు. రక్షించబడకుండా తీసుకునే బాప్టిజం కాదండి. పరిశుద్ధాత్మను పొందుకోకుండా, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడకుండా తీసుకునే బాప్టిజం కానే కాదు. ఇవి మాత్రమే నిజమైన బాప్టిజం ఎందుకు తీసుకోవాలని మీకు ఒక ఐడియా వచ్చింటుంది అనుకుంటున్నాను. సో దేవుడి వాక్యం దీవించుగాక. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఇంకొక విషయం మీద మనం మళ్ళీ నేర్చుకుందాం.